ఈరోజు మనం స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాము. ఒక మర్రి చెట్టు త్వరలో చిలుక గోరింక కలిసి నివసించేవి. అవి ఒకరోజు ఆహారం కోసం అడవికి వెళ్ళాయి. సాయంకాలానికి చిలుక గూటికి చేరుకుంది. వర్షం జోరున కురుస్తోంది. గోరింక మాత్రం గూటికి చేరలేదు. స్నేహితుడికి ఏమి ఆపద కలిగిందో అని చిలుక భయపడింది. ఒక వేటగాడు వానల్లో తడుస్తూ మర్రి చెట్టు కిందికి వచ్చాడు. చిలుక అతని దగ్గర ఉన్న వలలో తన మిత్రుడిని చూసింది. అయ్యో, నా మిత్రుడు వేటగాడు వలలో చిక్కుకున్నాడే, రక్షించే వాళ్ళెవరూ లేరా? మిత్రుడు లేకుండా నేను ఒంటరిగా బతకలేను అని బాధపడింది చిలుక. ఎలాగైనా సరే నా స్నేహితుడిని రక్షించుకోవాలి అని నిర్ణయించుకుంది. చిలుక వేటగాడితో ఇలా అంది, అయ్యా, నీ వలలో నా స్నేహితుడు ఉన్నాడు. అతన్ని వదిలి నేను జీవించలేను. కావాలంటే నన్ను పట్టుకో, నా మిత్రుణ్ణి వదిలిపెట్టు అని వేటగాడి ముందు వాలింది దీనంగా. స్నేహితుడి మాటలు గోరింక వింది. గోరింక వేటగాడితో, అయ్యా ఆగు, నన్ను కదా నువ్వు పట్టుకున్నావు, కాబట్టి నువ్వు నన్నే తీసుకుపోవాలి. నా మిత్రుణ్ణి పట్టుకోకు, అతన్ని వదిలిపెట్టు అని వేటగాడిని బ్రతిమలాడింది గోరింక. చిలుక గోరింకల స్నేహాన్ని చూసి వేటగాడు ఆశ్చర్యపడ్డాడు. వాటి త్యాగబుద్ధిని చూసి వేటగాడి మనసు మారింది. చిలుక గోరింకల మీద జాలి కలిగింది. వల నుండి గోరింకను వదిలిపెట్టాడు. గోరింక చిలుకలు సంతోషంతో తమ గూటికి చేరాయి. ఇది ఈరోజు మనం స్నేహం అనే కథ గురించి తెలుసుకున్నాము కదా.